నిఖిల్ అన్నకి నాకు చిన్న గొడవ అయింది. ఏదో నేను తప్పు చేసినందుకు చిన్న గొడవ అయింది. కాక వచ్చినాక కాకని పిలిపి కాకకి చెప్పినామా అన్న, మనం కాకకి చెప్పలే కదా అన్న. కాక వీడియో ఎందుకు రా వద్దు. రాకెందుకు చెప్పలే మీరు? టెన్షన్ లలో నువ్వు ఉంటావు బయట, మళ్ళీ ఇప్పుడు ఇది ఫోన్ చేసి మళ్ళీ ఈ టెన్షన్ వాటి అవన్నీ నీకు ఎందుకు కాక? నువ్వేంది వినయ్ గాని ఫోన్ అసలు నీ దగ్గర ఎందుకు ఉంది ఫస్ట్? అరే మా తమ్ముడు పోయి నువ్వెవరు అసలు? కాక అని చెప్పినాము. నన్ను శ్యామ్ కాక అంటారు. చెప్పు. ఒక్కరిని వస్తా చెప్పు, ఎడికి రావాలి చెప్పు. సో గైస్, నేను ఇప్పుడు వీడియో ఎందుకు పెట్టిన అంటే, మీరైతే లాస్ట్ 2 వీడియోస్ అయితే చూసారు కదా. లాస్ట్ 2 వీడియోస్లో నిఖిల్ అన్న ప్రాంక్ చేసిండు మా మీద. సో దానికంటే ముందు ఏం జరిగింది, నిఖిల్ అన్నకి నాకు చిన్న గొడవ అయింది. ఏదో నేను తప్పు చేసినందుకు చిన్న గొడవ అయింది. దాని తర్వాత నేను పోయి నిఖిల్ అన్న వాళ్ళ ఇంటికి పోయి సారీ అని చెప్పినాం. నేను సారీ అని చెప్పిన, వినయ్ గారు సారీ చెప్పాను, అంతా అయిపోయింది. దాని తర్వాత నిఖిల్ అన్న మేము బయటకు పోయినాము. ఒక వీడియో తీస్తే దాంట్లో ప్రాంక్ చేసిండు. వాళ్ళ ఫ్రెండ్స్ని లేడీస్ని తీసుకొని వచ్చి ప్రాంక్ చేసాను. ఆ ప్రాంక్ చేసిన దాని తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా వినయ్ గారు వెళ్ళిపోయిండు. సరే వెళ్ళిపోయిండు. మేము వానికి ఫోన్ చేస్తే వాడు ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఒక 3 డేస్ నుంచి. దాని తర్వాత సడన్గా మేము వీడియో తీస్తుంటే వినయ్ గారు వచ్చి వాళ్ళ అన్నని తీసుకొని వచ్చిండు. వాళ్ళ అన్నని తీసుకొని వచ్చి అసలు ఎందుకు తీసుకొచ్చిండో కూడా తెలియదు. తీసుకొని వచ్చి డైరెక్ట్ ఆయన వచ్చి ఎట్లా గలీజ్ ఎట్లా పడితే అట్లా మాట్లాడేశారు. నాకు ఇంటికా నుంచి కూడా ఫోన్ వచ్చింది. అసలు ఏం చేయాలో అర్థమవుతలేదు. దీని గురించి మాట్లాడదామని చెప్పి కాకకి చెప్దాం అనుకున్నాం. ఆ రోజే అన్నే వదిలేసినాము. తర్వాత నిఖిల్ నాకు ఫోన్ చేస్తే సరే నేను ఉన్నారా, నేను కాకకి చెప్తారా అని చెప్పి అన్నాడు. నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే నిఖిల్ అన్నకైతే కాల్ చేసిన. నిఖిల్ అన్న వస్తా అని అయితే చెప్పిండు. నిఖిల్ అన్న వచ్చిన తర్వాత అసలు ఏంది అనేది చెప్పి అంతా మాట్లాడదాం ఒకసారి. నిఖిల్ అన్న వస్తాను కూడా ఛాన్స్ సేపు అవుతుంది, ఇంకా రాలేదు. నేను ఫోన్ చేసి కూడా ఛాన్స్ సేపు, నిఖిల్ అన్న కూడా వస్తుండు. అసలు వచ్చిన తర్వాత ఏందనేది చూపిస్తాను. డల్ కాదన్న గైస్, చూసారా నిఖిల్ అన్న కూడా వచ్చిండు. కెమెరా అన్న మొన్న వినే వాళ్ళు అన్న వచ్చి మాట్లాడాను కదా, ఎట్లా పడితే అట్లా గలీజ్గా మాట్లాడాను. నాకు ఇంటికాంచి కూడా మమ్మీ ఫోన్ చేసింది. మమ్మీ ఫోన్ చేసి వీడియో ఎందుకు మళ్ళా అంటే తెలియాలి కదా అన్న అందరికి. నేను అన్న కదరా కాక వచ్చినాక కాకని పిలిపి కాకకి చెప్పినామా అన్న, మనం కాకకి చెప్పలే కదా అన్న. కాక వీడియో ఎందుకు రా వద్దు. ఎందుకన్నా కాదురా, నేను చెప్పినా మాట్లాడదాం. నువ్వు ఫోన్ ముఖం అంతా అట్లా పెట్టుకొని నువ్వు నేను అయింది ఏదో అయింది, నువ్వు దానికి ఇంతగానం ఎందుకు చేస్తున్నావు నాకు అర్థం కాదు. నేను కాదు అంటలేను, అయింది ఏదో అయిపోయింది. కానీ నాకు ఇంటికాంచి మమ్మీ ఫోన్ చేసింది. ఏమంటుంది, ఇంకో మమ్మీ వాళ్ళకి కూడా చెప్పినా నేను, అన్న ఇంకో ప్రాంక్ వీడియో చేస్తున్నాము, అది గొడవ కాదు, నార్మల్గా ప్రాంక్ వీడియో, వాళ్ళు వచ్చి రియల్గా ఏం కొట్టలేదు నన్ను అని చెప్పి నేను చెప్పిన. అది అయిపోయింది. కానీ నిన్న వీడియోకి వినేవాళ్ళు అన్న సడన్ గా అసలు వచ్చిండు. ఆయన ఎట్లా మాట్లాడింది చూసిన. అవునరా, ఫస్ట్ అంటావా నేను చేపిస్తా, నేను దానికి ఒప్పుకుంటా. సెకండ్ నేను అనుకోలేదు జస్వంత్ వాళ్ళు అట్లా వాళ్ళ అన్న అట్లా వచ్చి మరీ అంత వైలెంట్ గా రియాక్ట్ అయ్యి మరీ అంతగానో ఓవర్ చేశా నేను కూడా అనుకోలే కదా. నువ్వు దానికి అంతా మనసు పైన తీసుకోను, ఇట్లా ముఖం అంతా డల్గా నువ్వు కరెక్ట్ కాదు జస్వంత్. నేను వాళ్ళ గలీజ్గా మాట్లాడాను కదా, మాట్లాడింది మనం అన్నాం కదా కాకని తీసుకుపోయి మాట్లాడదామని చెప్పి. ఇప్పుడు కాకకి ఫోన్ చేయి ఒకసారి రమ్మను. కాక కూడా ఫోన్ చేసిన, వస్తున్నా ఇంకో ఈడున్న కాక అని చెప్పిన నేను. అందుకే ఆడ బండి పెట్టి ఇంకో ఈడ నిలబడి నేను వీడియో స్టార్ట్ చేసినాను. కాక రాని, కాక వచ్చిన తర్వాత మాట్లాడదాము, డైరెక్ట్ ఫోన్ చేపిస్తాం. నువ్వు దానికి ఇంత డల్ అయిపోయి నువ్వు ముఖం అంతా అట్లా పెట్టుకున్నాడు. మొక్కం అంతా ఇట్లా కాదన్న, ఒప్పుకుంటా. ఇంటికైనా అమ్మ ఫోన్ చేసి అన్న ఫోన్ చేసింది అంటే ఎవరికైనా బాధ ఉంది. మనం చెప్పుకోవచ్చు కదా, అమ్మ అది అనుకోకుండా అయిపోయింది, నిఖిలన్నా కూడా తెలియదు అని చెప్పి చెప్పిన నేను. ఇది ఆయన ఎవరో కూడా తెలియదు మమ్మీ, నీకు వినే వాళ్ళ వచ్చారు,
నేను వాళ్ళు అన్నంట సడన్గా వచ్చిండు అట్లా మాట్లాడిండు అంటే అవును అదే వీడియో తీస్తుంటే ఆయన వచ్చి సరే మీరు నిఖిల్ అన్న మీరు అందరూ అంటే అనుకున్నారు కొట్టుకున్నారు అది ఒక కలిసిపోయారు అంతా ఓకే ఉంది. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ నువ్వెవరు కొత్తగా వచ్చి ఎట్లా పడితే అట్లా గలీజ్గా మాట్లాడుతున్నావు. దానికోసం నువ్వు అంతా డల్ అయిపోయి నువ్వు అంతా ఎందుకురా డల్ అయిపోయినావు అంటే ఏం చెప్పాలన్నా వచ్చిన తర్వాత మాట్లాడతాం తీ మమ్మీ డాడీతో. ఎంతసేపు అయిన కాకా ఫోన్ చేసి చాలాసేపు అయింది ఫోన్ చేసి చేయి రమ్మను మరి చేసినా వస్తాడు మరి ఆపు చేద్దామంటే కాకొచ్చినాక పెడదాం మరి ఇప్పుడు అంతసేపు కాకొచ్చాక టైం పడుతుంది. సరే కాకొచ్చిన సరే కాకైతే వస్తున్నాను చెప్పినావా అసలు దేనికి రమ్మను కాకకి చెప్పినా అంటే మొత్తం చెప్పాలి కాకకి మరి ఏం కాక ఒకసారి ఈడికి రండి అని చెప్పినాను. ఈడికి రానంటే లొకేషన్ పెడుతున్నా కాక ఇంతకుముందు మా వీడియో తీసుకున్నాం ఆడికి రండి అని చెప్పి వీడియో లొకేషన్ పంపించాను. సరే వస్తున్నా అన్నాడు. ఎందుకు ఎవరెవరు ఉన్నారంటే నిఖిల్ అన్న కూడా ఫోన్ చేసినా నిఖిల్ అన్న కూడా వస్తున్నా అని చెప్పాను. ఆపే కాకొచ్చినాక పెడదాం నేను చేస్తా కాక. సరే గైస్ కాకొచ్చినాక అయితే చెప్పినావా చెప్పిన నేను చేస్తా కాకొచ్చినాక అయితే పెడతాం. A few moments later. అవి వస్తుంది కాక. కాకకి అసలు తెలియనే తెలియదు. మళ్ళీ ఏం వీడియో పెట్టిరా? వీడియో కాదు కాక కంటెంట్ లేదు ఏం లేదు. దాని మీద వచ్చేసరికి వీడియో పెడితే నేను ఎట్లా రియాక్ట్ కావాలా? ఏంది ముఖాలు అంతా డల్గా ఉన్నాయి? నీ చెప్పలే కాకకి ఇంకేమి నేను ఏం చెప్పలే కాకకి. మన వీడియో చూసి చూసినా వాళ్ళు అన్న వచ్చింది. అవును ఆ ఇంట్లో ఫోన్ చేసి తిప్పురంటు ఎందుకు మేమే ఇప్పటిదాకా చేయలేకపోలే ఆయన వచ్చి అంత గలీజ్గా మాట్లాడు ఏంది నువ్వు కూడా ఏంది నిన్ను అవసరం లేదు నువ్వు వీడియోలు చేయక అది అని మా నన్నని ఆడు ముఖం అంతా అట్లా పెట్టుకొని చూస్తున్నాడు. ఇట్లా పడతా ఏమైంది అసలు? వినే వాళ్ళు అన్న వచ్చిండు. ఆయన ఎవరో మాకు తెలియదు. అయింది ఆయన ఎవరో మాకు తెలియదు. అరే నిన్న మీరు వీడియో మొత్తం నేను చూసినా తెలియదా మీకు? మాకు తెలియదు. పండు బాయ్ ఒక దగ్గర ఉన్నాము వీడు వచ్చిండు మేమేదో మజాక్ ఆడుకుంటే రీల్స్ చేసుకుందాం అన్నట్టు అనుకున్నాము. దాన్ని మనం చేస్తున్నాం. వినయ్ ఆడు వాళ్ళ అన్నని ఎక్కించి వస్తే నేను అప్పటికి అన్న ఎవరు ఉన్నావా ఆరని వానలు వాళ్ళ అన్న దిగుడే చూసినా నేను. అన్న తెలియదన్నా ఫస్ట్ టైం చూస్తున్నాము. నిజం చెప్తారా మీరు మజాక్ ఆడుతున్నారు? అరే అన్న వాడు ఫోన్ చేసి ఎట్లా మాట్లాడినాడు మాకు తెలియదు ఆయన. మరి నాకెందుకు చెప్పలే మీరు? అంటే ఈ టెన్షన్ లలో నువ్వు ఉంటావు బయట మళ్ళీ ఇప్పుడు ఇది ఫోన్ చేసి మళ్ళీ ఈ టెన్షన్ వాటి అవన్నీ నీకు ఎందుకు కాక? ఇప్పుడు అమ్మ నీకు ఫోన్ చేసి అంత దాకా పెట్టుకునే బదులు నాకు చెప్పొచ్చు కదా. నేను నీకు ఆ రోజు చెప్పినా కాక ఇట్లా వీడియో తీస్తున్నావు నిఖిల్ నేను ఉన్నంత అని చెప్పి నేను వీడియో ఆ రోజు పోయినా పన్న లొకేషన్ పెట్టాక నేను ఆడికి పోయినా. వీడియోనే చేస్తున్నా అనుకున్నా మీరు. ఫస్ట్ టైం చూస్తున్నాం మేము అన్నని. మేము జస్ట్ వీడియో పెట్టినామో లేదో వీడియో పెట్టినాం మేము ఏదో అన్న పోయినా అని చెప్పి నేను వీడియో స్టార్ట్ చేసుకున్నా. ఆయన వీడియో మధ్య అసలు ఎందుకు వచ్చిందో తెలియదు. వినయ్ గారు తీసుకుని నేను వీడియో చూసి అరే బాగా చేసారు పిల్లలు అనుకున్నా నేను. కానీ బాగా కాక ఈయన నూకిండు గలీజ్ చూసినా నేను అంటాను. ఇది మీరు చెప్పి చేయలే. అది చెప్పి వినయ్ గారు వస్తున్న విషయం వినయ్ గారు అప్పుడు వెళ్ళిపోయిందా? అవును వెళ్ళిపోతున్నాను. చూసినామా అని మేము చూసి నేను మా ఫోన్ లో చేస్తే కూడా మా ఫోన్ లో లిఫ్ట్ చేయలేదు ఏం చేయలేదు. ఈ రోజు పొద్దున కూడా ఫోన్ చేసిన నేను ఇట్లా కాక నాకు అయితలేదు ఇంట్లో నుంచి ఆ మమ్మీ వాళ్ళు అట్లా అనేసరికి నీకు చెప్దామని చెప్పి నేను ఫోన్ చేసిన. నేను అమ్మకి చేసి నేను మాట్లాడతా. టెన్షన్ పడుతుంది ఇట్లా పెద్ద నిజంగా గొడవ లెక్కనే ఉంది అది. నిజంగానే అయింది అది గొడవ అదే జన్మాని వీడియో ఆపేసి ఏం చెప్పలే ఏంది ఏం కదా అంటే ఫోన్ కూడా చెప్తలేరు తెలుసా. ఒకసారి పొద్దున కూడా ఫోన్ చేసినాడు చేయండి మళ్ళీ ఒకసారి చెయ్యి. పొద్దున కూడా ఫోన్ చేస్తే నాతో ఏమన్నాడు అది నాకు ఎగ్జామ్ ఉంది నేను మళ్ళీ వేసా అని ఎమ్మటే ఫోన్ కట్ చేసిండు. ఇదేం పెంటారా నాకు అర్థం కాదు. మళ్ళీ వేసా కూడా మళ్ళా కూడా ఎత్తలే కాక. సీరియస్ అయ్యేంత దాకా వీడియోలు ఏం వీడియోలు రా ఇవి చేయండి. లేపుతలేరు కాక. ఎందుకు లేపుడు? ఏడున్నారా? మాట్లాడుతున్నావు? హలో వినయ్ గాని ఫోన్ ఇవ్వయి. అరే హలో భాయ్ సార్ మా కాక చెప్పినాం కదా. ఎవరు నువ్వేంది? వినయ్ గాని ఫోన్ అసలు నీ దగ్గర ఎందుకు ఉంది ఫస్ట్? అరే మా తమ్ముడు పోయి నువ్వెవరు అసలు? కాక అని చెప్పినాము. నన్ను శ్యామ్ కాక అంటారు.
ఆయన ఫోన్లో ఫీడ్ లేదా నా నంబర్? దమ్కా నీది చేసి పడేసిన మావాడు కానీ చెప్పు ఇప్పుడు ఏంది చెప్పు. నిన్న వచ్చి బాగా ఎగిరినావంట కదా, ఆ, ప్రాంక్ వీడియోలు ఇప్పుడు దాకా ఏం చేయలేదా నీ తమ్ముడు? అవును భయ్ ప్రాంక్ నువ్వు బైకి సక్క మాట్లాడు ఫస్ట్. చిన్న పెద్ద మర్యాద ఇచ్చి మాట్లాడు. సరే బై సాబ్ చెప్పండి. ఉన్నవాడు ఇదే ఎటకారంగా చేస్తున్నానా? భాయ్ సాబ్, అరే చెప్పు బై సాబ్ చెప్పు. సరే ఇప్పుడు చెప్పు బై సాబ్ ఏంది చెప్పు ఇప్పుడు. నువ్వు వచ్చి ధన ఎగిరేసి ఏం కాదు ఎవడు లేడు అనుకోని ఇట్లా నువ్వు ధన ఎగిరేసి గల్లలు పట్టి నూకుడు ఇవన్నీ ఏం గనీమత్ నేను కొట్టలే అంతే. అర్థమైందా? ఏం అర్థమైందా గనీమత్ కొట్టలే? పెద్ద మనిషి ఉంటాడు కాక అని ఆయనతో మాట్లాడి పోదాం అనుకున్నా. అర్థమైందా? ఏం అర్థమైందా భాయ్ సాబ్? నువ్వు వచ్చి చేసిన కథ ఏంది? నేను వీడియో చూసినా కదా. చూసావు కదా మా తమ్ముడి మీద ఎట్లా ఎగిరింది చూసావు కదా. మీ పక్కన మాట్లాడుతుంది కదా. నాది ప్రాంక్ లా నా, నీకు 100 సార్లు చెప్పినా నేను. ప్రాంక్ అంటే అర్థమైపోయిందా? ప్రాంక్ అంటే ఇప్పుడు ఆనందం కొట్టిస్తావు. ఇప్పుడు రేపు నువ్వే కొట్టేది అరే వచ్చింది. ఏమన్నా అంటే ఇదే అంటుండు కాక, ఆయన అసలు మా మాటని వింటలేడు. పైసా బిడ్డను ఇగో ఇంత బాధ అనిపించింది ఆయనకి. ఆడలతో కొట్టించే లేకుండా ఆయన కొట్టేది ఉన్నారు. అది ప్రాంక్ భయ, నేను కూడా ఉన్న వీడియోలా. నువ్వు నన్ను చూడలేదా? వదిలేసాయి ప్రాంక్ కానీ ఏదో కానీ ఇప్పుడు కొట్టించారు అయిపోయింది. మళ్ళా నిన్నటి వీడియో చూసావా లేదా? నిన్నటి వీడియో చూసే నేను వినయ్ గారికి ఫోన్ చేయమంటున్నా. మా పోరలు వాళ్ళ ఇళ్ళకెళ్ళి నువ్వు చేసిన కథలకు ఇళ్ళకెళ్ళి ఫోన్లు వస్తున్నాయి. నువ్వు చేసిన కథలకు ఇళ్ళకెళ్ళి ఫోన్లు వస్తున్నాయి. ఈయనకి రాలే, ఓన్కి మావానికి రాలే. అరే మీ కోసం నాకు ఫోన్ రాలే. మీ ఓన్ కోసం నీకు ఫోన్ వస్తే నువ్వు పెద్ద మనిషి లెక్క వచ్చి మాట్లాడాలి. వినయ్ గాని చేసింది ప్రాంక్ అన్న. అది లాస్ట్ వీడియో మొత్తం చూసి ఎవరికైనా అర్థమైతుంది. నువ్వు మొత్తం చూసినావా వీడియో? మొత్తం చూసే చెప్తున్నా పై సాబ్. మావాడు ఎంత బాధపడ్డా లాస్ట్ చూసావాను. నువ్వు చేసిన ఘనకారానికి మావాడు బాధపడుతున్నానా? బాధపడేది ఉంటే వీడియోలోకి రావద్దు, అంతేగాని అన్నలకు చెప్పి బావలకు అదే బరాబర్ చేసింది కాబట్టి అందరిది బాధ్యత. అర్థమైందా? అరే బాధ్యత అందరిదే బాయ్ సాబ్. నువ్వు వచ్చి కలపాల, నువ్వు మాట్లాడాలా కదా. బాయ్ సాబ్ ఒకటే మాట బాయ్ సాబ్. ఇప్పుడు ఏమంటున్నావు చెప్పు. నువ్వేమన్నావు చెప్పు. భయా జరా చక్కగా మాట్లాడు. ఆయన మా కాక అవుతాడు. ఆయన నువ్వు ఇష్టానికి మాట్లాడకు. మొన్న కూడా ఇట్లానే మాట్లాడుతున్నాడు. మొన్న అంటే అన్నా హలో బాయ్ సాబ్, నువ్వు చక్కగా మాట్లాడు ఫస్ట్ చెప్తున్నాను. ఆయన నీకు మొన్న పెద్దనో మేము ఎట్లా మర్యాద ఇచ్చినామో మాకు ఆయన పెద్ద. నువ్వు చక్కగా మాట్లాడు. కాక అవుతాడు. ఆడవాడు వీడవాడు కాదు, నువ్వు చక్కగా మాట్లాడు ఫస్ట్. అర్థమైందా? నువ్వు ఫస్ట్ చక్కగా మాట్లాడు నువ్వు, అంతేగాని వాడవాడు వీడవాడు కాదు. నువ్వు తిను బాయ్ సాబ్. నువ్వు ఫస్ట్ తిను. నువ్వు ఎక్కువ వదలకు. హలో నిన్న నేను ఉండేది ఉండే, నువ్వు వచ్చినప్పుడు నేను ఉండేది ఉండే. నీ ఒర్రుడికి నీ కథకు అన్ని తెలుస్తుండే. అర్థమైందా? పైసా బిడ్డను వదిలితే ఉన్నా గానీ ఏం చేయలేరు. అర్థమైందా? ఏం చేయలేదండి. చెప్పు. పక్కన పూరాలు వేస్తాం కర్రలా కదా వదిలితే ఎవరు ఒక్కరిని వస్తా చెప్పు, ఎడికి రావాలి చెప్పు. నేను ఒక్కరిని వస్తా. నిన్న వచ్చి గిండిగాడు అని తిట్టిపోడు కాదా అని. మొగన్ అయితే చెప్పు ఏడునో, నేను ఒక్కరిని వస్తా. అదే చెప్తున్నా కదా, నువ్వు మొగన్ అయితే చెప్పు ఏడునో, ఒక్కరినే వస్తా. నువ్వు వచ్చేసి ధన్మని ఏదో ప్రాంక్ వీడియోలు పట్టుకొని నువ్వు ధన వచ్చి పోరల మీద ఎగురుడు కాదు. నువ్వు కరెక్ట్ పెద్ద మనిషి మాట్లాడనీకి వస్తే నేను వచ్చిందాకా ఆగాలి, లేకపోతే నాకు ఫోన్ చేయాలి. నువ్వు దందమున చేయట్లేస్తావు. అరే వీడియోలనే కనబడుతుంది. నువ్వు నీ తమ్మునే మెడల్ మీకలు కొట్టి తీసుకొని వచ్చినావు. ఏం ఒప్పలేదేమో నాకు అర్థం కాదు. అరే నువ్వు నీ పక్కకు వినయ్ గాడు ఉంటే ఫోన్ నేను సరే. నేను కూడా అదే చేస్తున్నా. నీకు చేతనైంది చేసుకో. చెప్పు.
ఇటు బాయ్ సార్ నిన్న కూడా సేమ్ ఇదే నేను మాట్లాడడానికి వస్తే ఆడు ఒకడు నిఖిల్ ఆట చేయలే పడేస్తున్నావు మీకు. అరే ఎవ్వడేం లేపాడు, ఎవ్వడేమి లేపాడు. అర్థమైందా? నువ్వు చేసిన ఏం చేసుకో బాయ్ సార్ నువ్వు. వచ్చాక మా తమ్ముడు వచ్చాక నేను ఫోన్ చేస్తా, నాకు పని ఉంది. ఇక పని పాట లేకుండా ఎవ్వడు లేడు. హలో ఇదే ఇట్లనే అదే బీపీ తెంపించి ఇట్లా పడితే అట్లా మీరు పెద్దోడు మీరు అట్లా ఎట్లా ఊరుకుంటారా నాకు అర్థం కాదు. అని చెప్పి వినయానికి అన్న అంటే మాట అరే ఏంది ఇట్లా పట్టి నూకేస్తుంటే ఏంది అమ్మాయి ఇట్లనే ప్రాంక్ వీడియోలు చేసుకున్నాను ఎప్పుడు ఇట్లా కొట్టుకునేటట్టు చేయలే. ఆయన వచ్చి గల్లలు పడుతుండు. ఏందిరా మీరేంద్రా వినయ్ గారి మీద చేయకురి. కాదు కాక పెద్దోడు వినయానికి అన్న అంటే మాకు అన్ననే అవుతాడు కదా అన్న. ఆ మర్యాద పెట్టుకోవాలి కదా, మర్యాద పెట్టుకోకుండా మాట్లాడితే ఎట్లా? అరే ఇప్పుడు కూడా అసలు మాట్లాడే పద్ధతే తెలియదు. అట్లా వినయాడు వచ్చినాం కదా అమ్మ చూసాం అట్లా మాట్లాడినందుకే గలీజ్ గా ఇట్లా ఇట్లా గాండు వల్ల అది అని చెప్పి మాట్లాడినందుకే అమ్మలు చూసి ఇట్లా అంటారు. అరే నేను అమ్మతో మాట్లాడతాను, నువ్వు టెన్షన్ తీసుకోక. అమ్మతో అన్నతో నేను మాట్లాడతాను, నువ్వేం టెన్షన్ తీసుకోక. నువ్వు వీడియో గాయస్ వాళ్ళన్న చేసిన పద్ధతి అయితే నచ్చలేదు. పిల్లల్ని హర్ట్ చేసిండు. నిన్న వీడియోలో మేము చూసినాం, మొన్న టెలికాస్ట్ అయిన వీడియోలో చూసినా. నేను కూడా కొంచెం నా పనులలో బిజీగా ఉండి నేను రాలేకపోయినా. సో నేను అలా వినయ్ గారు వచ్చిన తర్వాత పిలిపించి మీకు ఒక క్లారిటీ ఇస్తా. నేను అమ్మ నాయనతో మాట్లాడతాను, నువ్వు బేఫికర్ ఉండరా జశ్వంత్. సరే కాక, నువ్వు టెన్షన్ తీసుకోకు, చెప్పు. నువ్వు వాళ్ళకు కూడా చెప్పు, నువ్వేం టెన్షన్ తీసుకోకు, నేను మాట్లాడతా. సరే గాయస్, ఇప్పుడు కాకైతే వినయ్ గారు వచ్చిన తర్వాత కాక మాట్లాడుతున్నాను. వీడియో సరే అప్పుడు నెక్స్ట్ అయితే చూపిస్తాం మీకు అసలు ఏం కాదు. అరే ఏమి టూ మచ్ ఇది, మరి ఘోరం అర్థమే కాదు. సరే గాయస్, మీకైతే తర్వాత చూపిస్తాం.